బిజినెస్ మొత్తం లాస్ వచ్చింది. ఏమైనా ఉంటే అవుతుంది లేదురా, మొత్తం లాస్ పోయినా మొత్తం అప్పలప్పలైనా ఇక మనం నాకైతే సావాలని ఉన్నది. ఇలా ఉంటలేంటారా, నేను బతకలేను అయిపోయాను, నాకు చేయాలి చేత కాదు నాకు. ఇంకా సిద్ధు నేను చెప్పు దాని గురించి. నా పిల్ల నాకు ఓకే అనుకొచ్చింది లవ్ గురించి. ఎంట నాకు శతాకునైంది, చచ్చిపోతా నేను ఉండలే నేను ఊళ్ళే. శతగా దుఃఖం అమ్మా మీరు సావాలనుకున్నారా? సరే సరే. ఈ కొడుకులని ఆత్మహత్య చేసుకునేటట్లు ఉండరు వీళ్ళు. వీళ్ళని ఎట్లా ఆపాలి? ఎట్లా ఆపాలప్పా? మామా మామా ఇట్లరా ఇట్లరా మామా మామా ఇట్లరా 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 మళ్ళీ వద్దా, ఎమర్జెన్సీ పని ఉందా? ఏమైందమ్మా? ఇట్లరా ఇట్లరా ఇట్లరా. నీ వద్ద ఎమర్జెన్సీ పని ఉంది, ఇట్లరా మామ. చెప్పాపా ఏంది? ఏం లేదు మామ, ఇగో ఇద్దరు పిల్లలోడు మోహన్ గాడు మన సిద్ధు ఇద్దరు, వాళ్ళకు ఏమనిపించిందో ఏమో ఆడ అవకాడ పోషమో అక్కడ చచ్చిపోదామంటారు మాట్లాడుకుంటారు. ఎందుకు ఎట్లనో ఏమో ఆత్మహత్య చేసుకుందామంటారు. ఎక్కడ పోయారు మరి? ఆ పిల్లలకు ఏం కర్మ వచ్చింది అప్ప అంతగానము? వాళ్ళైతే తప్పకుండా సావాలంటే అనుకున్నారు. నేనైతే ఏంటి వాళ్ళది ఏమిటి అదంటే ఇన్ రాదు అన్నట్లు గప్పుగా వండింటి పండినట్లు యాక్టింగ్ చేసి నేను వాళ్ళు లేచి అవకాడ మొక్కి వచ్చిరు ఇక్కడ. నేను వాళ్ళకంటే ఫస్ట్ వస్తే ఏం చేయాలో ఆలోచన తెలియకుండా అర్థం కాకపోయా నాకు. వచ్చి కూర్చునింటి నీ వస్తే దేవునిలాగా ఏం లేదు, వాళ్ళని చూడు మామ ఆపాలి. సరే సరే అని ఎట్లెట్లా చేస్తారా మీరు అది ఇది అంటే ఆ కొడుకులు ఇప్పుడు లేకుండా మళ్ళీ తర్వాత చేస్తారు. మనం ఎప్పటికీ కావాలంటామా మామ? అందుకే వాళ్ళని నేను కూడా చేస్తా అంటని వాళ్ళు వస్తుండ్రు. నేను కూడా చావాలంటే పోతున్నారా అంటే వాళ్ళ దాంట్లో కలుస్తా. ఆడ గుట్ట కోత మేము తోలుకపోతే ఆడిపోతే బాగుంటుందిరా అంటని ఆడికి తోలుకపోతా. ఆ గుట్టకు ఆ రాళ్ళ కాడికి రామమ్మ, నువ్వు అట్లా వాటికి కిందికి వెళ్ళిరా కరెక్ట్ టైంలో మనం చూసి నువ్వు రా అయిపోయి ఆడ నేను చెప్తే వినరు, నువ్వు చెప్తావు మామ. ఇప్పుడు నువ్వు దేశం ఉండదు కదా, ఆడికి రా నువ్వు, నేను ఇట్లా వాళ్ళు వస్తారు నేను వాటికి పోతాం ఇట్లా చెప్తా. సరేనా? సరే సరే మామ సరే. యాడికి ఆడుకోతుండ్రు ఆగురు ఆగురు ఆడుకోతుండ్రు గుట్టకోతుండ్రా. ఏం చేస్తున్నా? ఈడ ఉండవు ఇంటికో, ఇది ఒక్కడు ఊకో ఎందుకు కూర్చున్నావు? ఇంటికో. లేదు నా బాధ ఆడ చెప్పుడు, నేను ఇంటికి కొని పోతే గీతే నా షామే వాళ్ళ ఇంటికి. మనమే సౌని పోతున్నాము, మన ఇతను కూడా ఏదో బాడీ పోతుంది ఇంటికి నేను అని అంటున్నాడు. తోలుకోమా చూద్దాం పత్తులు మన ఇద్దరు భయం అవుతుంది. చూసారంటే ఫస్ట్ టైం అది అతను అంతే సార్ తోడు ఉంటాడు, అందు ముగ్గురం కూడా పరచిపోతాం. ఏమైంది అట్లా అంటావు? లేదు ఇంట్లో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఉంటలే, నేను చచ్చిపోవాలంటేనే వచ్చి కూర్చున్నా. నేను పోతా, మీరు ఎవరికి చెప్పకూడదు. అయితే మేము కూడా అదే పని మీద అవుతున్నాం. మాకు ఇద్దరం ధైర్యం సరిపోతుంది, సవానికి మేము సచ్చేది ఉంది, మాకు బతకాలని లేదు, మాకు ధైర్యం లేదు. మాకు కూడా తోడు నువ్వు బాగా అవుతుంది, ముగ్గురం కలిసి తెచ్చిపోంపా గుట్టకి దుంకి తెచ్చిపోదాంపా. సిద్ధు జస్ట్ సేపు కూర్చుందా నేను కూర్చుంటా. స్టాప్. రెండు గట్లు ఉన్నాయి, ఏ కట్టుకోమా ఇక్కడ ఏ కట్టుకోమా? అది పులిగట్టు కొంటే బాగుండేను కాక. పులిగట్టు కంటే నాకు భయమైతే పుల్లి ఉంటారా? పోయేదే సావానికి ఏముంటాయిరా లేక పులి అంటే నేను భయమైతే అలా నాడు నీవు అయితే ఇదే కట్టుకోమా. ఇది కట్టుకోవాలమ్మా, ఈ కట్టి
నాకైతే భయం అవుతుంది. నేను నా చేతి పట్టుకుంటాను కానీ నాకు భయం అవుతుంది. ఇప్పుడు మనము వీడికెళ్ళి దుంగితే తప్పకుండా చచ్చిపోతాం, గ్యారంటీగా చచ్చిపోతాం. చచ్చిపోతామా? అయితే ఆ కిందికి దుంకినాక నడమంతలనే పానం పోతుంది, గాలిని పానం పోతుంది, కింది పడి ముక్కలు అయితే తల. ఇక ముఖం ఎవరిది కనిపించదు, ఏం కనిపించదు. ఓన్లీ ఇక మన బట్టలు చూసి మన వాళ్ళు ఇంటి వాళ్ళు అరే మా ఓడరా అంటాను కుణం పడతారు. కుణం పట్టినట్లు అవుతాం, కుణం బట్టలు అవుతాం చూడు. ఎత్తి వలిగిపోతుంది మనం. ఇక అయితే ఎత్తి వలుగుతుంది, ఎత్తి వలిగిపోతుంది. మీ ఇంటికాడ ఏం చెప్పొచ్చినావు సిద్ధు? ఏం చెప్పొచ్చినావు మీ ఇంటికాడ? నేను అవసరం వస్తానని చెప్పొచ్చు. అంతేనా? అంతేనా? వాళ్ళు నింకులు నింకుతారు పర్షన్. ఇక జర ఆలోచన చేద్దాం మురి, జర కూర్చుందాం మురి, ఆలోచన చేద్దాం మురి. ఓకేనా? జర కూర్చుందాం. సిద్ధు, ఇప్పుడు మనం సావాలంటే వస్తాం కదా, ఇప్పుడు సచ్చేటంత ప్రాబ్లం ఏమొచ్చింది సిద్ధు నీకు? నాకైతే మొత్తం బిజినెస్ లాస్ వచ్చిందన్న. మొత్తం బిజినెస్ లాస్ వచ్చింది. లాస్లో ఉండ ఇప్పుడు నాకు ఇజ్జత్ మొత్తం పోయింది. అంతా నవర్ లేపరమైన నాకు బతకాలనిపిస్తలేదన్న. నేను సవాలని ఉంది, నాకు బతకాలని లేదు నాకు ఈ భూమి మీద. అప్పు అయింది, అప్పు అయిన వాళ్ళతోటి ఇజ్జత్ పోతుంది, అంతేనా? అవుతుంది. బిజినెస్ కూడా మొత్తం లాస్ అయింది, నవర్ల పని అయింది. నాకు బతకబుద్ధి అవుతుండేది. నీవు అది అప్పు అయితే చేస్తారా ఎవరన్నా? అప్పు తీర్చాలే ఎట్లనో అలాగా. ఇజ్జత్ లేదు, ఇజ్జత్ పోయింది అనిపించుకున్నా కానీ ఇజ్జత్ తెప్పియలే, తెచ్చుకున్నాలే. సస్తేమైతే చెప్పు, ఈరోజు చేస్తాము, రేపు తీసుకుపోతారు, పూడుస్తారు, గొర్రె వస్తారు, కత్తరి తింటారు, ఇంటి వాళ్ళకే ప్రాబ్లం. లేదు అది కాకుండా ఇంకా ప్రాబ్లం, ఇంకేమన్నా సావానికి ఉన్నంత ప్రాబ్లం ఉంటే చెప్పు. ఇంతేనా? మనం ఆలోచన చేద్దాం. నీవు ఇడిచిపెట్టు. సచ్చే ఇగో సచ్చినంత మాత్రాన అప్పు పోతుంది. వాళ్ళు నీ ఇంటి వాళ్ళని మొత్తము బయటికి ఈడ్చి ఉన్న ఆస్తిని గుంజుకొని అప్పు తీర్చుకుంటారు. నాకైతే ఒకటే ఉంది, అదే బాధ ఉంది. ఏం లేదు అది సచ్చేటంత బాధ కాదు. ఇంకేమన్నా ఉంటే చెప్పు. లేదు ఇడిచిపెట్టు జర సత్తం కానీ జర ఆలోచన చేద్దాం. మాకు నీవు చెప్పరా, నీదేం ప్రాబ్లం రా? కాక సచ్చేటంత ప్రాబ్లం ఏమొచ్చింది నీకు? ఏం లేదు కాక, పిల్ల ప్రేమకి వచ్చింది, అందుకే అట్లా మాట్లాడుతుంది. అందుకే నేను చచ్చిపోదామని అనుకున్నా. అంతేనా? అంతే, ఇంకేం లేదు నా బాధ పిల్ల కోసం. మరి నీ ఆ పిల్ల వద్దనుకున్నదే నిన్ను? వద్దంటుంది. నీ అంత మంచోని వద్దన్నదంటే ఆ పిల్ల దురదృష్టం. నీవెనికి చేస్తావురా? ఆ పిల్ల నీవు చేస్తానంటే ఆ పిల్ల వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మంచిగా పోతుంది. పిల్ల బాగుంది. నీవు ప్రేమిస్తున్నావు కదా ఆ పిల్లని, నీవు ప్రేమిస్తున్నావు అంటే ఆ పిల్ల ఎక్కడున్నా మంచిగా ఉండాలి, మంచి మొగుడు దొరకాలంటే నువ్వు కోరుకో. నీకు అంతకంటే మంచి పిల్ల దొరుకుతుంది, నీవేం టెన్షన్ పడకు. లేక అదే పిల్ల కాదు, నచ్చిపోతా. నీవు తిక్కువడా, నిన్ను కాదనుకున్నదంటే ఆ పిల్ల దురదృష్టం. నీవు ఆగు, నీ గురించి నీ తర్వాత మాట్లాడతాం. జరా నచ్చిపోతా. సత్తమాగు, ముగ్గురం సత్తమాగు. సరే ఇగో సిద్ధు, మోహన్, మనం సత్తం సావనికి వచ్చినాం. ఇప్పుడు పెద్ద మనిషిని అడుగుదాము. పెద్ద మనిషి ఆడున్నాడు. ఓ వెంకటప్ప వస్తున్నాడు. ఆడున్నాడు కింద, ఆడున్నట్టున్నాడు. అతను వస్తే సావనేడు. లేదు, అతన్ని అడుగుదాం, పరిష్కారం అడుగుదాం. ఇది పరిష్కారం లేదు అంటే సత్తం, అతనికి చెప్పకుండానే సత్తం. అట్లా వద్దంటే వద్దు సావరాదంటే మనం సావకుండా మన పరిష్కారం మంచిగా అయితే ఉండ్రి, లేకపోతే సత్తమురి, ముగ్గురం సత్తమురి పిలుస్తాం. ఓ మామూ, నన్ను పిలుస్తుండ్రు ఎంత మీకు ఏం కథ? రారా ఎక్కడికి రా, నేను సాపడదు ఇక్కడ కూర్చుందా మరి? వస్తాం. ఆడే కూర్చున్నా సిద్ధుదా మోహన్. ఏం పిలిస్తే ఈడికొచ్చిన ఇంత మీనికి ఏం ప్రాబ్లం మీది? మామ ఆ అప్ప ప్రాబ్లం ఒకటి, ఈ అప్ప ప్రాబ్లం ఒకటి, నాది కూడా ప్రాబ్లం ఉండదు. నా తర్వాత చెప్తా. కానీ ఈ పిల్లాడు ఎవరినో లవ్ చేసినంట, ఆ పిల్ల కాదంటే చచ్చిపోతున్నాడంట. సస్తే ఆ పిల్ల వస్తుందేమో. ఆ పిల్ల వస్తుందా? సస్తే నారా, సస్తే ఆ పిల్ల వస్తుందా నీకు? మళ్ళీ ఎవరన్నా చేసుకుని పోతుంది. ఏమో కానీ అన్న, పిల్ల బాగుందని అనుకుంటున్నాను. బాగుంటే మంచి మొగుడు దొరుకుతాం. నువ్వు బాగుండు. నాకు అదే పిల్ల కాలేదన్న. చూడు పెద్ద మనిషి ఏం చెప్తున్నాడు. సరే తొంతసేపు ఆలోచించి చేసుకుంటా, ఆలోచించి ఇంకా మంచిగా ఉంటా.
సస్తే ఆ పిల్ల రాదురా. పెద్ద మనిషి ఏం చెప్తున్నాడు? సరే అన్నమాట వింటాను ఇన్ని ఇంకా మంచిగా ఉంటా. ఇప్పటికి లేని తెలుసు కూడా పని చేయను. ఏం ప్రయత్నం చేసినా బతికితే కదా మామ ప్రయత్నం చేసేది. బతికితే కదా మంచిగా చూసుకో. మేము నచ్చ చెప్తాం ఆ పిల్ల చూద్దాం. ఆ పిల్ల అయితే పెళ్లి చేసుకొని పోతుంది లేదు కదా ఇప్పుడు. లేదు కాక మరి ఆగు సస్తే అయిపోయా. సస్తే ఆ పిల్ల కూడా ఏడవది. అరే బాధ వచ్చి అనుకుంటుంది, ఎవనో చేసుకుంటుంది. లేదంటే అరే నీ అమ్మంట 2 దినాలు ఏడుస్తుంది, అయిపోయా నీ గుద్దల మాసం కోసుకొని నీ పోతావు. ఏమమ్మా అంతే కదా. సరే మీ అన్నట్లనే నేను ఏం చేయకుండా ఇప్పుడు చచ్చిపోతే ఆ పిల్ల నిన్ను పెళ్లి చేసుకుంటుందే చేసుకున్నాను. కానీ మరి లేకుంటే ఆ పిల్ల వేరే వాళ్ళని నీ ఎంట నీవు చేస్తే నీ ఎంట వస్తుంది. ఏమమ్మా ఆ పిల్ల కూడా వస్తుందే వస్తే మరి అదే ఆలోచన చేయాలి. అంతే. సరే ఇప్పటి నుంచి అదే ఆలోచన చేస్తా, మంచిగా ఉంటా. సిద్ధు నీకు చెప్పు. చెప్తే నాకు ఇక్కడ మొత్తం లాస్ వచ్చింది, బిజినెస్ మొత్తం లాస్ వచ్చింది. లాస్లో ఉందా మొత్తం వ్యాపారం మొత్తం పోయి మొత్తం నా ఓట్ల పాలైనా. నాకు ఎక్కడ బతకడం లేదు. నువ్వు వస్తే అయితే ఆ బిజినెస్ పైసలు అన్నీ ముడతాయా? ఏమో అవన్నీ ఆలోచించలేదు. మళ్ళీ ఆలోచించందే నీవే వస్తాను ఎట్లా అనుకున్నావు? ఏమో నెత్తికి పని చేయకొచ్చింది నాకు. నువ్వు వస్తే అప్పులు ముడతాయా? చెప్పు జర చెప్పు. మొత్తం ఏం చేస్తావు? నాకైతే నెత్తి ఎక్కడ పని చేయకొచ్చింది. నువ్వు వస్తే అప్పులు ముట్టాయి. మళ్ళీ మీ అమ్మని మీ నాయనని పీడించుకొని మొత్తం అప్పులు మొత్తం భూమి అమ్మిపిచ్చి కట్టుకుంటారు. అది కూడా కరెక్ట్. వాళ్ళ కోసం మరి నువ్వు వచ్చి లాభం ఏమి అట్లన్నా చెప్పు. అదే నువ్వు ఉండి కూడా ఏమన్నా అమ్మి కట్టి నువ్వు మంచిగా ఉంటే కూడా బాగుంటుంది కదా. ఒకటే తలిగిండ్రు, ఫోన్ల మీద ఫోన్ చేస్తుండ్రు, ఏడ కలవనియరు, బయట ఇచ్చిన పెడతారా? ఇచ్చిన ఇవ్వరు కదా, పెట్టారు. ఒక్క క్షణం కాదు సావానికి. నీ జీవితము మొత్తము అప్పులోడు చంపినట్లనా? అప్పులోనికి చచ్చిపోతే ఇక ఏం జీవితం ఓడిపోయినట్లా? ఎట్లయితే వస్తాం మనం ఎప్పుడో నాడు. నువ్వు ఏం మామ అంతే కదా. అంతే మరి. సచ్చరిగిచ్చేది ఇట్లా ఆడవట్ల సింగర్ చచ్చిపోయి అంటారు. ఆడపిల్ల అనాలి ఆ మాట. ఆడపిల్ల అనాలే మగోడవు. ఈ పొద్దున ఆడలే ఎంత గట్టిగా. ఇంకెక్కడన్నా పోయి కూడా కష్టం చేసి అప్పు తీర్పి మంచిగా ఉండాలి. మీ అమ్మని మీ అప్పని సుఖంగా పెట్టుకోండి. అంతే. నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళు పరిచయం అవుతారు సిద్ధు. పోయినాక నేను మంచిగా పరిష్కారం చెప్తా. ఒక బిజినెస్ వేరే బిజినెస్ పెట్టి దాంట్లో డెవలప్ గా. అంతే చూసా ఇంకా. సరే సరే కానీ మీ ఇద్దరి ప్రాబ్లం చాలా. మరి గౌస్ ది ప్రాబ్లం అడుగురు. మరి మీకు మరి గౌస్ కి ఏమి ప్రాబ్లం ఉన్నది అది అడగకుంటే ఏం లేదు. ఉండలేను, ఇంటికి పోతుంది శవం ఇంటికే పోతుంది. నేను పోని ఇంటి కానీ మళ్ళీ ఎట్లయితే మన ఏందన్నా చెప్పండి. ప్రాబ్లం చెప్పకూడదు. నా ప్రాబ్లం ఏం లేదు. మిమ్మల్ని ఇట్లా పట్టుకోపోదామంటేనే వచ్చిన మీ ఇద్దరం మాట్లాడుకున్నాము. సస్తే ఎలాంటి పరిష్కారం దొరకది. సావకుండా పరిష్కారము కనుగొనాలి. ఇట్లా పెద్ద మనుషులను అడగాలి, పక్కల వాళ్ళకి చెప్పాలి. మీ అంత మీరే మాట్లాడుకొని చచ్చిపోదామంటే వస్తారా కొడుకులారా? అక్కడ మీరు మాట్లాడుకున్నాక నేను ఇంటిని మామ కానే చెప్పినా సందులకెళ్ళి చూసిండ్రా మోను. పోషే మా కళ చెట్టు సత్తూర్లకెళ్ళి చూసిండు. నేను అన్నింటి ఇంత మాట మంది సస్తే పరిష్కారం థ్యాంక్ యూ చెప్పురా. పార్టీ కొడుకులారా అట్లా కూర్చుంటే నాకు కూడా దమ్మ చెప్పు. ఇంకా ఏడ మోనంటే బాగుంటుందా నీకు? కూర్చున్నా కొడుకు. ఓ మామ, ఈ కొడుకులు మాట్లాడుకున్నప్పుడే నాకు అర్థమయ్య మామ. అవక్కడ అర్థమై ఏం చేయాలో అర్థం కాక గప్పుకొచ్చి వాళ్ళకంటే ముందలు వస్తాయి. మంచిగా మొక్కుతుండరు మామ. అవ్వకు మొక్కి పెళ్ళకి వచ్చిరి వాళ్ళకంటే ముందలు ఉరికితొస్తాయి. ఎట్లా పనులు అర్థం కాకపోయా మామ. ఇల్లది నువ్వు ఒక ప్లాన్ మంచిగా చేసినావు కౌసు. నీకు చెప్పి కనిపిస్తుంది చూడు మా. వాళ్ళు పోషమా కదా ముద్దు కానీ మాట్లాడుకుంటప్పుడు ఆ తొర్రలకెళ్ళి బాగా చూసినావు చూడప్ప. నేను అదే చెప్తే కదా నీకు తొర్రలకెళ్ళి చూసినా. నేనని చూస్తే ఇంటి నిన్ను అడ్డపడింటి ఏమో ధ్యాసలో నాకు కలబడుతున్నది అనుకున్నా. పక్కల మాట్లాడుకుంటున్నారు.
అయిపోయి నేను పోతాని ఈ కొడుకు ఈడు పిల్ల కోసం ఈడు చేస్తాడంట అప్పుడే చేస్తాడంట ఆడ పోషమోని మనకి పండు పెట్టినట్టు రచ్చపోతుంది మనం లేకపోతే వాయమ నాకు ఆ గుండు మీద ఎక్కి నెత్తి వలుగుతుంది బట్టలు చూసుకుని పడతాను నాకు భయమేరా నాయన దేవుడు కింద వచ్చి కాపాడి దేవుడు నాకు వచ్చేది కానీ చెప్పిన ఎంతైనా పెద్ద మనసులో మాట నీ ఇష్టం ఎందుకు ఏం సిద్ధు తెలుసా చచ్చిపోతుంది తెలుసా దేవుళ్ళకి వచ్చి బతికించాం కానీ నా బాడీ తెచ్చుకొని పోతుండ్రి చాలా నాకు దేవుళ్ళకి తిన మొక్కలు అసలు వేసి ఏదేమైనా మాటిస్తున్నాము మాకు ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా మీలాంటి వాళ్ళతో సలహాలు తీసుకుంటాం కానీ సచ్చిన సావు తెరవద్దు మనం సావు వస్తేనే వస్తాము సావు వస్తేనే వస్తాం తెరుగు మాత్రం ఇదే మేము కోరుకున్నది ఏమమ్మా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఈ సంటోళ్ళతో డిస్కషన్ చేసి సలహా తీసుకున్నా కానీ సావు మాత్రం సావరాదు సావు వస్తేనే చచ్చిపోదాము లేకుంటే సావు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకేనా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పోమరే సిద్ధు పోమరే కానా కాలం కానా శివం కానా జరలేవు అయ్యో రాదా ఆయన ఎట్లేదు ఏం కదుకుండ్రే ఇప్పుడు గొడ్డలు వచ్చి నరికేస్తాం అరే మీరు ఇద్దరు ఇక్కబడ్డాడు రారా బండ సీట్ కొంచెం తీసుకున్నారు బండ సీట్ తీసుకో అవురా నువ్వు సస్తానేంటి కదా వీడికి కాలు కోసేస్తాం ఏమైతుంది కాక సస్తే కదా కాలుద్దు కాక మళ్ళా కుంట అయితే పిల్ల పూర నీవు మొబ్బై అవుతున్నది మేము పోతాం వస్తాం పెట్టిపోతాడు ఇలా కూడా వచ్చి పులిగడ్డ అంటే అన్న పులి కోసం బెదురుకునే సావంగా చచ్చిపోతాం లేకుండా ఏడుస్తే వాళ్ళే కూడా ఇప్పుడు ఏం చేస్తాము మామ పాయింట్ కావడదుగా పాయింట్ ఇప్పిస్తాం ఇచ్చిపోతారా నేను పాయింట్ ఒక పానం వచ్చింది పాయింట్ పానం వచ్చింది కాలు వచ్చింది